రవి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా వాళ్ళ సొంత పార్టీ అధిష్టానం నుంచి కొన్ని మొట్టికాయలు పడడంతో పాటు హైకోర్టు నుంచి జరిగినటువంటి హైడ్రా విషయంలో కేసు విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ దూకుడు, ముఖ్యంగా కేటీఆర్ గారు ఎక్కువగా సభలు కండక్ట్ చేస్తున్నారు, రోడ్ షోలు, ఇలా ఆయన దూసుకుపోతున్నారు. ఏంటి సార్ ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? గతంతో పోలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కొంచెం రాజకీయంగా కొంచెం డిఫెన్స్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సమస్యలు కొన్ని వచ్చాయి, సవాళ్ళు కొన్ని. అందులో అతి కీలకమైంది బహిరంగంగా వచ్చింది. హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద తీవ్రంగా విరుచుకుపడమే కాదు, అసలు ఆయన చేయండి అనే ఆదేశాలు ఇస్తాము, అవసరమైతే సైన్యాన్ని కూడా కంటోన్మెంట్ చోట్లో వచ్చిన సమస్యల్లో సైన్యాన్ని కూడా పిలుస్తాము, ఇలాంటివన్నీ మాట్లాడారు. ఇది అయిన తర్వాత సింగిల్ జడ్జి అది చెప్పారు కాబట్టి మేము విస్తృత ధర్మాసనానికి వెళ్తామని ప్రభుత్వం సూచన ఇస్తే, మళ్ళీ 2 రోజుల తర్వాత వేరే బెంచ్ కూడా, వేరే ధర్మాసనం కూడా అంతకుముందు వచ్చిందనే చెప్తూ హైడ్రాదే తప్పు, మా హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఏం తప్పులేదని వాళ్ళు కూడా సమర్థించిన పరిస్థితి ఒకవైపు వస్తుంది. సరే, రంగనాథ్ మటుకు నేను నిబంధనల ప్రకారం పోతున్నాను, కావాలని కొంతమంది ఈ రియల్టర్లు వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన నిజంగా మారుస్తారా లేదా ఈ సమస్య ఉంది. దీని మీద ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టులకు అసలు ఈ విషయంలో తలదూర్చే అవకాశం లేదు. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, మేము ఎవరిని నియమిస్తామన్నది పూర్తిగా మాకు సంబంధించిన విషయం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడింది సరైంది కాదని హైకోర్టు రెండోసారి చెప్పింది. సో ఖచ్చితంగా ఒక ప్రభుత్వానికి ఇంకో మాట కూడా అన్నాడు రేవంత్ రెడ్డి. 63 సార్లు రంగనాథ్ కోర్టు ధిక్కారం చేశారంటున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2100కు పైగా కోర్టు ధిక్కార కేసులు, వ్యాఖ్యలు వచ్చాయి. ఇవన్నీ మామూలు అన్నట్టు ఆయన మాట్లాడారు. కానీ బయట చూసే వాళ్ళకి మటుకు ఇదంతా మామూలుగా లేదు. చినికి గాలి వల్లగా హైడ్రా వ్యవహారం పూర్తిగా ఒక పరాకాష్ఠకు వచ్చింది. దీన్ని ఆయన ఎలా సర్దుబాటు చేస్తాడన్నది చూస్తున్నారు. ఇంకా రెండోది, ఇంకో 2 అంశాలు, విద్యారంగానికి సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆందోళనలు, ఇట్లాంటివన్నీ. ఈ విషయంలో కూడా ఆయన నిన్న మాట్లాడుతూ కొన్ని అవార్డులు ఇచ్చారు. అలాగే విదేశాల్లో శిక్షణ పొందొచ్చిన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, అసలు మనం ఇంజనీర్లను విపరీతంగా తయారు చేస్తున్నాం కానీ వీళ్ళకి సరైన స్కిల్స్ ఉండడం లేదు, ఆ విధంగా ఈ చేసుకుంటూ పోవడం, క్రిమినల్ వేస్ట్గా తయారయ్యారు వీళ్ళందరూ అని అన్నారు. నిజంగా ఇది చాలా దీన్ని తీసుకొచ్చింది. పిల్లలు, కుటుంబాలు ఏదో కష్టపడి చదువుకుంటే తప్పులు ఉంటే ఏం చేయాలి, ప్రభుత్వ విధానాలు ఎలా మార్చుకోవాలనే తప్ప ఆ పిల్లలను చదువుకున్న వాళ్ళని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అన్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దాని మీద ఈరోజు ఆ నాయకులందరూ ఆ అంశం మీదే మాట్లాడారు. పైగా రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ చేశారు. 2 ఏళ్ళు ఇండియాలో చదివి 2 ఏళ్ళు విదేశాలకు వెళ్ళాలంట వాళ్ళ లెవెల్ పెరగడం కోసం. ఇలా ప్రతి వాళ్ళను విదేశాలకు పంపడం అనేది కూడా, పైగా ఒక దేశం యొక్క విద్యా విధానం అక్కడ కాదని దీని అర్థం. ఇది ఒక పెద్ద ప్రశ్న. సరే, కాళేశ్వరం నీళ్లు వాటిని వదలటం అది కూడా ఉంది. ఇప్పుడు వర్షాలు కొంచెం బాగా పడ్డాయి కాబట్టి ఇప్పుడు నీళ్లు వదిలేరు. అక్కడి నుంచి నీళ్లు పంపమన్నారు వీళ్ళు. కానీ కన్నేపల్లి పంపు నుంచి అవసరం లేకుండానే నీళ్లు వచ్చాయి చూడండి అని ప్రభుత్వం వారు అంటున్నారు. ఈ ఒక విషయంలో వాళ్ళకు కొంచెం ప్రకృతి కొంత సహకరిస్తూ ఉన్నది. ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రమోద్ వీటన్నిటి ద్వారా ఇతర మామూలుగా ఉండే సమస్యలకు తోడు కాంగ్రెస్లో అనైక్యత. కొంతమంది దళిత శాసనసభ్యులు వీళ్ళందరూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి చర్చలు జరపటము, అన్నిసార్లు మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు అంటాము. అలాగే ఒక మంత్రిగా ఉన్న కొండా సురేఖ, స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న సీనియర్ మాజీ మంత్రి కడియం శ్రీహరి మీద ఫిర్యాదు చేయటము, తుంగతుర్తి నియోజకవర్గంలో కొన్ని సమస్యలు రావటము, ఇవన్నీ వచ్చాయి. సో ఇలాంటి సమయంలో సర్ర అనేది ఓట్లు కాపాడుకోవటం ముఖ్యమని కాంగ్రెస్ చెప్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఆ తర్వాత భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కొంతమంది కూడా వెళ్ళారు. అక్కడ సమన్వయ కమిటీ సమావేశం వేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అది కూడా ఆసక్తికరమైంది. ఈ జన్జీ ఆందోళనలు ఇవన్నీ వస్తున్నాయి కదా, దీన్ని తట్టుకోవడం కోసం 21 ఏళ్లకే శాసనసభకు పంపించే అవకాశం కల్పించాలి. ఇప్పుడు 25 ఏళ్ళు.
21 ఏళ్ళకే పంపించాలి కుర్రాళ్ళని అని అనే పద్ధతిలో ఆయన ఒక నినాదం తీసుకొని దీనికి అందరినీ సిద్ధం చేస్తాను అక్కడికి వెళ్ళారు. ఇది మళ్ళీ కొత్త ఎత్తుగడ అని అక్కడ ఉన్నప్పుడే అధిష్టానం కూడా ఈ చర్చలు మంతనాలు జరిపి వీళ్ళందరూ కూర్చున్నప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మీరు సమన్వయంతో అందరినీ కలుపుకొని వెళ్ళాలి, ఏకపక్షంగా వెళ్ళకూడదు, కనీసం 40 రోజులకైనా ఒకసారి సమావేశం అయ్యాలి అన్న పద్ధతిలో వాళ్ళు చాలా గట్టిగా చెప్పి పంపించారు. మూడవది పాలనా సంబంధమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి స్పందించాలి, మనం ఎన్నికలకు కూడా సిద్ధం కావాలి. ముఖ్యంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలే నిజానికి బల పరీక్ష, ఇవి సెట్టింగ్. ఇవి రాబోయే కాలం ఎలా ఉంటుంది, మిగిలిన 2 ఏళ్ళు శాసనసభ ఎన్నికలు అన్నదానికి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇతర కార్పొరేషన్ల ఎన్నికలు కొలబద్దగా నిలుస్తాయి. కాబట్టి ఏదో ఒక విధంగా దీన్ని గెలవడానికి శ్రద్ధ పెట్టాలి, సర్లో ఓట్లు పోకుండా చూసుకోవాలి, దాని మీద శ్రద్ధ పెట్టండి అని అధిష్టానం గట్టిగా చెప్పి పంపించింది అని. సరే, ఆయన రాగానే విద్యార్థులతో సమావేశాలు ఇవి జరిపారు. ఇంకా భవిష్యత్తులో ఇది ఎలా కొనసాగుతుంది అన్నదైతే ఒక పెద్ద సవాలుగా ఉంది. దీనికి తగినట్టే కేసీఆర్ పెద్దగా ఇంకా బయటికి రాకపోయినా కేటీఆర్ ఈ మధ్య ఆయన 50 ఏళ్ళ జన్మ 50 కూడా జరుపుకున్నారు. భారీ ఎత్తున కార్యక్రమాలు ఆయన మంచి దూకుడుగా యూత్తో కనెక్ట్ అవ్వడానికి ఆయన కూడా నిరుద్యోగులతో సమావేశమని, విద్యార్థులతో సమావేశమని, జన్జీకి మద్దతు అని రకరకాలుగా యూత్తో కనెక్ట్ అయ్యే ఒక కార్యక్రమం ఆయన చాలా ఎక్కువగా చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అందులో కేటీఆర్ దూకుడుగా రావటం, ఇటు నుంచి రేవంత్ రెడ్డి అధిష్టానం అసంతృప్తి కొంత, కోర్టుల్లో ప్రతికూలత, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవటం, అనైక్యత, ఇవన్నీ కాకుండా ఈ అంశాల వల్ల కాంగ్రెస్ కొంత ఇరకాటంలో పడింది అనే ఒక వాతావరణం. వీటి మధ్యలో బీజేపీ వెనక్కుపోయింది అనే వాతావరణం ఒకవైపు ఉంటే, అసలు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని బీఆర్ఎస్ వాళ్ళు నిరంతరాయంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎదుర్కోవడం కోసం రేవంత్ రెడ్డి సాఫ్ట్ హిందుత్వ తీసుకుంటారని ఈరోజు చూస్తే కనుక గోరక్షణ అనేది ఒక పెద్ద నినాదంగా తీసుకొని దానికోసం ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, నిజంగా ఏదో ముళ్ళుతో తీయాలన్నట్టుగా హిందుత్వనైనా లేదా మజ్లిస్ యొక్క ముస్లిం మత ఛాందసమైన వీటిని ఎదుర్కోవడం లౌకిక తత్వం ద్వారా సాధ్యమవుతుంది తప్ప మళ్ళీ అదే అస్త్రానికి కనుక వెళ్తే అది ప్రతికూలత ఫలితాలు తప్ప అనుకూలంగా ఏమీ ఉండదు. మరి రేవంత్ రెడ్డి సమగ్రంగా ఏం ఆలోచిస్తారు, ప్రభుత్వం అందరినీ కలుపుకోవడం ఏం చేస్తారు, మంత్రివర్గ విస్తరణ కూడా కొంత ఉంటుంది అంటున్నారు. ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. రైట్ సార్.